నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. న్యూస్ శ్రీకాంత్. ఆసియాలో మునుపెన్నడూ లేనంత ఉద్రిక్తత కనిపిస్తోంది. ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జియో పాలిటిక్స్లో సరికొత్త యుద్ధానికి తెరలేచింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఎటు చూసినా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఒకప్పుడు తాలిబాన్ను పెంచి పోషించామన్న ఇస్లామాబాద్కు ఇప్పుడు కాబూల్ కోలుకోలేని షాక్ ఇస్తోందనే చెప్పాలి. ఐసిస్ టెర్రరిస్టులను ఏరిపారేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అట్లాగే రష్యా ఆఫ్ఘాన్ దోస్తీ ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. పాకిస్తాన్ వ్యూహాత్మక లెక్కలన్నీ తారుమారయ్యాయా? చైనా వేసిన మైండ్ గేమ్లో ట్విస్ట్ ఉందా? తాలిబాన్కు రష్యా అండగా నిలబడడంతో ఆసియా పవర్ మ్యాప్ మారిపోతోందా? ఇవన్నీ ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకప్పుడు సోవియట్ సైన్యాన్ని తరిమికొట్టిన ఆఫ్ఘాన్ నేల మీద ఇవాళ మాస్కో బ్యాంకింగ్ నడుస్తోంది. పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ అయినటువంటి సిపెక్ ప్రమాదంలో పడింది. చైనా ఆసియాను శాసించాలనుకున్న గేమ్లో రష్యా ఎంట్రీతో ఊహించని ట్విస్ట్ వచ్చినట్టయింది. మారుతున్న పవర్ మ్యాప్లో భారత్ ముందున్న సవాళ్ళేంటి? మనకు దొరికినటువంటి ఆ ఛాన్స్ ఎలా ఉపయోగించుకోబోతోంది భారత్? ఇవన్నీ మాట్లాడదాం. పాకిస్తాన్ ప్రస్తుతానికి రెండు వైపుల ఉచ్చుల్లో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు సింధు నదీ జలాల విషయంలో భారత్ తోటి, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఒత్తిడి మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ దాడుల తీవ్రతను కూడా పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. సో భవిష్యత్తులో పాకిస్తాన్ ఆర్థిక పరంగానే కాకుండా అటు భౌగోళికంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యంతో పాటు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా ఉంది, అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్. సో మధ్యలో పాకిస్తాన్ దిక్కుతోచినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో ఎట్లా చూడొచ్చు, పాకిస్తాన్ రెండు వైపులా చిక్కుల్లో ఇరుక్కున్నట్టే కనిపిస్తోందా? సో పాకిస్తాన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో సో వాటిని జాతీయ భద్రత పైన దాడి చేసిందని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తోంది. సో వైపు ఇప్పుడు నీరు సమస్యగా మారింది, అటు భూమి సమస్యగా మారుతుంది. సో సైన్యం ఇంకా బలహీనపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? పాకిస్తాన్ వర్షన్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఈ యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు, ఇవాళ తీవ్రతరం అయింది, కానీ మొదలైంది ఇప్పుడేం కాదు. యాక్చువల్ గా ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన కొత్తలోనే ఇది మొదలైంది కాబట్టి పెద్ద యుద్ధాల ముందు చిన్న యుద్ధం వెలవెలబోయింది. చిన్న చిన్నగా దాడులు చేసుకుంటున్నారు. కానీ నిన్న ఇవాళ దాడులు చూసుకుంటే ఒక రకం చెప్పానంటే ఐసిస్ స్థావరాల మీద దాడి చేసామని ఆఫ్ఘనిస్తాన్ అంటుంటే, ఆఫ్ఘనిస్తాన్ పౌర ఆవాసాల మీద పాకిస్తాన్ దాడి చేసింది. పాకిస్తాన్ ఎప్పుడు ఇటువంటి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటుంది. అందుకని మన భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ పౌర స్థావరాల మీద పాకిస్తాన్ దాడి చేయడం చాలా దుర్మార్గం, మంచిది కాదని మనం ఖండించినాం కూడా ఇప్పటికే. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ చూస్తుంటే ఆలస్యం కావడానికి అదే కారణం. ఇప్పటిదాకా ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్ ఏమో తన స్థావరాల మీద దాడి జరిగింది అంట, కానీ ఎక్కడ పౌరులు చనిపోలేదు. కేవలం ఆఫ్ఘనిస్తాన్ దాడుల వల్ల పాకిస్తాన్ ఐసిస్ తీవ్రవాద మన స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. అది యుద్ధ నీతి కూడా. మనం కదా ఆపరేషన్ సింధూర్లో మనం వెళ్ళి పాకిస్తాన్ లోని లేకపోతే ఆక్రమిత పాకిస్తాన్ లోని 6 స్థావరాల మీద అరగంటలో దెబ్బతీసి వచ్చాం కదా. ఎప్పుడు సైనిక యుద్ధం చేస్తే ఎవరు కాదని, కానీ పౌరుల మీద యుద్ధం చేయొద్దు కదా. అందుకనే ఇవాళ వెంటనే దొంగ దెబ్బ తీస్తూ తాలిబాన్ల స్థావరాలు, ముఖ్యంగా తాలిబాన్ల స్థావరాల పేరు మీద పౌర ఆవాసాల మీద దాడి చేస్తే చాలా మంది చనిపోయినని తెలుస్తుంది, 30 మంది చనిపోయినని తెలుస్తుంది. దీని భారత్ వెంటనే ఖండించింది కూడా. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆవాసాల మీద దాడి చేసింది. చేయడమే కాకుండా ఇంకొక యుద్ధ నీతిని పాటించకుండా మొదలు చేయడమే తప్పు ఒప్పు జరిగింది అనుకోండి, వెంటనే శిథిలాల కింద ఉన్న వాళ్ళని రక్షిద్దామనుకొని పౌరులు పోతే రెండో దాడి అక్కడనే చేసింది. మళ్ళీ ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, కొద్దిసేపటికి జరిగితే వెంటనే ఏం చేయాలి? సవరించుకోవాలి కదా. మళ్ళీ రక్షణ చర్యలు తీసుకుందామని ఆ పౌరులు పోయి ఆ శిథిలాల కింద మనుషులు బతుకుంటే తీద్దామని పోతుంటే అక్కడే మళ్ళీ దాడి చేయడం అనేది ఇంకా దుర్మార్గమైంది. ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే తాలిబాన్ విషయంలో నేను తాలిబాన్ ఎప్పుడు సమర్థించాను. ఎప్పుడు ఏ ఉగ్రవాదం తప్పే కాదంటే, కానీ ఉగ్రవాదం పుట్టుక కారణం ఏంది? పాకిస్తానే కదా. అన్నిటికంటే పాకిస్తాన్ మొత్తం అన్ని ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ అటు అమెరికా మెప్పు పొందుతూ, ఇటు చైనా మెప్పు పొందుతూ, జియో పాలిటిక్స్ లో చైనాతో స్నేహం చేసి, డబ్బుల పాలిటిక్స్ లో ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే దానిలో అమెరికాతో స్నేహం చేసి భారత్ కు పక్కలో బలంగా ఉంటుంది కదా. ఇవాళ రష్యా దిగడం వల్ల ఈ యుద్ధం ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కు చుక్కెదిరవుతుంది నేను అనుకుంటున్నాను. గతంలో రష్యా ఈ తాలిబాన్లకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాపాలన ఉండాలి 3 దశాబ్దాల పాటు ప్రయత్నం చేసి 50 ఏళ్ళ చరిత్ర కింద సంగతి చరిత్ర చెప్తున్నాం శ్రీకాంత్. 50 ఏళ్ల క్రితం
మరి 30 ఏళ్ళు తాలిబాన్ లో మనం అణిచివేస్తూ ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసింది రష్యా. చివరికి పలాయనం చిత్తగించింది. తర్వాత రెండు దశాబ్దాలుగా 20 ఏళ్ళు అమెరికా కూడా అదే తాలిబాన్లతో పోరాడింది. చివరికి తాలిబాన్లు గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా తోక ముడిచి మొత్తం క్షిపణుల తర్వాత అక్కడ మొత్తం స్క్రాప్ కింద అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవి తుసు అని కొట్టుకుంటే లాభం లేదు. ఇప్పటిదాకా యుద్ధం పాకిస్తాన్ ఆఫ్రికా మన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం అంతా కూడా పాత ఆయుధాలతో జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా రష్యా మద్దతు వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఆఫ్ఘనిస్తాన్ కు మన సైనిక బలం చేకూరుతుంది. ముఖ్యంగా ఆయుధాలు వస్తాయి. దాంతో పాకిస్తాన్ ను ఇప్పుడు ముప్పు తిప్పలు పెడతా అంటున్నారు. ఇప్పటికే ముప్పు తిప్పలు పడుతుంది పాకిస్తాన్. మీరు అన్న బలూచిస్తాన్ కదా, బలూచిస్తాన్ లో ఆల్రెడీ సిపెక్ రహదారి ద్వారానేమో అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పక్క ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఒక రహదారి నిర్మాణానికి ప్రయత్నం చేసింది కూడా కొంత. ఎక్కడ అయిపోయింది అది? అరేబియా మహాసముద్రం దాకా, ముఖ్యంగా కరాచీ రేవు దాకా సాగాలి అది. దానిలో భాగంగానే వైమానిక స్థావరం ఉండాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో, అంటే బలూచిస్తాన్ అనే 3 ప్రాంతాల్లో ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కొంత ఉంటుంది దేశంలో, ఇటుపక్క డ్యూరాండ్ రేఖ ఉంది కదా, డ్యూరాండ్ రేఖ అటుపక్క కొంత ఉంటది, ఇటుపక్క పాకిస్తాన్ బార్డర్లో కొంత ఉంటది. ఏది బలూచిస్తాన్ ప్రాంతం ఎక్కువ దాదాపు 40% పైగా బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్నది. కనుక అక్కడ వైమానిక స్థావరం నిర్మించుకొని విమానాశ్రయాన్ని నిర్మిస్తే దాన్ని 2.5 ఏళ్ళైంది ఇప్పటికీ దాన్ని వాడుకొనిస్తలేదు బలూచిస్తాన్ ఆర్మీ. ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ కంటే వాళ్ళ బలూచిస్తాన్ ఆర్మీ పెద్దది అంటున్నారు. యాక్చువల్ ఒకటే దేశము, కానీ వాళ్ళు రైలును కిడ్నాప్ చేయగలిగిండ్రు, ఓ రకంగా బాంబింగ్ చేయగలిగిండ్రు, అవన్నీ చేస్తున్నారు. కనుక ఆ విమానాశ్రయాన్ని చైనా అధీనంలో కట్టిన చైనాను వాడుకొని చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం కొట్లాడుకుందాం, చైనా వాళ్ళు ఎందుకు రానివ్వాలంటున్నారు. ఒక దేశంలోకి వచ్చే కల్లా బలూచిస్తాన్ బలవంతంగా ఈ పాకిస్తాన్ లో కలుపుకున్నారు. మన భారత స్వాతంత్ర సమరం తర్వాత, విభజన తర్వాత చూసుకుంటే, విభజన తర్వాత చాలా రోజులు బలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్రంగా ఉన్నది, వేరే దేశంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ మీరు అన్నట్టు అటు ఆఫ్ఘనిస్తాన్ తో నడుస్తుంది, అటు బెలూచిస్తాన్ తో నడుస్తుంది, అటు భారత్ తో కూడా నడుస్తుంది. సో భారత్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఏం లేవనెత్తుందంటే, సో ఇది దేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా చెప్తున్నది. సో భారత్ స్పష్టంగా చెప్పేసింది, నీరు రక్తం ఒకే దగ్గర ప్రవహించేటువంటి పరిస్థితి లేదు, మీరు ఉగ్రవాదాన్ని ఆపేయండి, దెన్ అప్పుడు నీళ్ళు అడగండి అన్నది స్పష్టంగా ఇస్తున్నటువంటి సంకేతం. అవసరమైతే యుద్ధానికి కూడా మేము సిద్ధమని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ మాట్లాడుతుంది కూడా. సో ఈ పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? పొద్దున ఆఫ్ఘనిస్తాన్ కూడా తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంటుందా? ముప్పేట దాడి జరుగుతుంది పాకిస్తాన్, దానికి అర్థమవుతలేదు. ఎందుకంటే ఎల్నినో రావడం వల్ల ముఖ్యంగా హిమాలయ నదాలు కూడా ఎండిపోతాయి అంటున్నారు. అవును, ఆల్మోస్ట్ పాకిస్తాన్ ప్రధాన రాబడి కూడా వ్యవసాయం పైనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న మన పంజాబ్ గాని, సింధు ఆ ప్రాంతం దాదాపు 30 కోట్ల మంది జీవిస్తుంటారు పైనుంచి కింద. సరే, ఒక పాకిస్తాన్ లో కాకుండా ఇటు పక్క అటు పక్క పంజాబ్ 5 నదుల పరివాహక ప్రాంతంలో సుమారు 30 కోట్ల మంది జీవిస్తున్నారు. అందులో 20 కోట్ల మంది పాకిస్తాన్, 15 కోట్ల మంది పైగా ఆ పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు. ఏది పంజాబ్ ను సింధు సరిహద్దులు, నది సరిహద్దు, సింధు నది సరిహద్దులు. అయితే ఏమైతుంది, ఇప్పుడు మనం ఇటు ఆపుతున్నాం, అదొక దెబ్బ. రెండోది చైనా సిపెక్ రహదారి ఆల్మోస్ట్ ఆల్ అది పడతలేదు. అటు పక్కన బెలూచిస్తాన్ ప్రజలున్న ఇటు ఫక్తుస్తాన్ ఉంటుంది. ఫక్తుస్తాన్ కూడా వాళ్ళు తిరగబడుతున్నారు. 3 జిల్లాలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ రేఖ యువతలు దిక్కు. అసలు డ్యూరాండ్ రేఖని మేము చేయము, మా పాత బెలూచిస్తాన్ ప్రాంతం అంతా ఆఫ్ఘన్లు ఉన్నది అది, కనుక ఆ 3 జిల్లాలు మావే అని ఆఫ్ఘనిస్తాన్ పోరాడుతుంది. యాక్చువల్ గా జరుగుతున్న యుద్ధం అంతా బలూచిస్తాన్ లో జరుగుతుంది. పాకిస్తాన్ కు మనకు ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ రేఖ యువతలో జరుగుతుంది. డ్యూరాండ్ అనే ఒక బ్రిటిష్ అధికారి గీసింది. అది భౌగోళిక ఏముంటది, ఎట్లా పడితే అట్లా పోయింది, ఎట్లా వీరుంటే పర్వత శిఖరాలు ఎట్లా ఉంటే అట్లా పోయింది. ఈవెన్ పాకిస్తాన్ కట్టిన సరిహద్దు గోడ కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఉన్నది కొంతవరకు కట్టింది, మొత్తం గోడ తెలియదు. అది చూసుకుంటే మీకు మన డ్యూరాండ్ రేఖ అనేది మన భౌగోళిక సరిహద్దు నిర్మించే క్రమంలో ఎట్లా పర్వతాలు ఉంటే అట్లా గీసుకుంటూ పోయింది అని చాలా దాదాపు 4 ఏళ్ళు కృషి చేసిండు. డ్యూరాండ్ అని తక్కువ కృషి చేయలే. ఆ గీత గీయడానికి ఆ పర్వత ప్రాంతాలు, ఎడారిలో రకరకాలుగా తిరుక్కుంటూ పోయిండు. అడవులు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, పర్వత ప్రాంతాలు ఉన్నాయి, తిరిగి చేసిండు. కాకపోతే అది ఇప్పుడు ఆ రేఖని మేము ఒప్పుకోవడం లేదు ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఇతర ప్రాంతాలు 3 జిల్లాలు మావే అంటుంది. పాకిస్తాన్ లో ఉన్న 3 జిల్లాలు మావే అంటుంది, ఆఫ్ఘనిస్తాన్ అంటున్నది. దాని మీద వివాదం ఉంది. రెండోది మనకు బలూచిస్తాన్ ఏమంటుంది అంటే, ఒక దేశంలో మేము మోడీ మాకు ప్రధాని, మాకు ఇండియాలో కలుస్తామంటున్నారు. గతంలో కూడా అన్నారు వాళ్ళు, మాకు స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము స్వాతంత్రం కూడా అన్నారు కదా, మేము అందులో కలవమన్నారు. బలవంతంగా కలుపుకున్నాం. కనుక పాకిస్తాన్ కు ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యా కనుక ఇన్వాల్వ్ అయిందంటే ఆటోమేటిక్ ఆఫ్ఘనిస్తాన్ జరుగుతుంది, పాకిస్తాన్ నష్టపోతుంది. సో పాకిస్తాన్ కి ముప్పేట దాడి జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్థికంగా, సైనిక పరంగా బలహీనమవుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ దాడులు, ఇంకోవైపు బలూచిస్తాన్
ఇంకోవైపు భారత్తో ఏదైతే సింధు నది ట్రీటీకి సంబంధించినటువంటి నీటి వివాదం ఉందో ఆ నీటిని ఆపేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఇంకా సంక్షోభంలోకి వెళ్తుంది. అయితే ఇది దేశం పైన దాడి జరుగుతోంది అని పాకిస్తాన్ వేగపోతు గాంభీర్యం ప్రదర్శించినా కానీ, ఐక్యరాజ్య సమితిలో ఈ మాటలు ఏమనెత్తినా కానీ ఉగ్రవాదం నీరు ఒకే చోట ఉండవంటూ భారత్ కరాఖండిగా తేల్చెప్పేసింది. సో ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న దాని మీదే చర్చ నడుస్తుంది. రామ్మోహన్ గారు, చెప్పండి. సో ఇప్పుడు ఈ యుద్ధంతో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు బలూచిస్తాన్ ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ, ఇప్పుడు భారత్తో జరుగుతున్నటువంటి ఈ నీటి పంచాయతీ ఏదైతుందో చైనాలో కొంచెం టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే సిపెక్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చైనా భారీగా పెట్టింది ఆ రహదారి పైన. సో రేపు పొద్దున చైనా కూడా ఆందోళన చెందేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే అది జియో పాలిటిక్స్ లో భాగంగా చైనా డైరెక్ట్ యుద్ధాలు చేస్తలేదు. అవును, ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ యుద్ధాలు చేస్తుంది, వేరే వాళ్ళని మన మీద ఉసుకొల్పుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ మన మీదకి పక్కలో బలంగా ఉసుకొల్పే దేశాలు రెండు. ఒకటేమో మన ఆర్థిక ఉగ్రవాదం ద్వారా ఆర్థికంగా మద్దతు ఇచ్చి చైనానేమో ఈ ఒక్క దేశాన్ని, పాకిస్తాన్ ఒక్కటే కాదు, బంగ్లాదేశ్ రెచ్చగొట్టింది. ఏమైంది చూసినాం కదా, బంగ్లాదేశ్ లో ఓడరేవులను స్వాధీనం చేసుకోవడం. అట్లాగే శ్రీలంకలో చేస్తే శ్రీలంకలో అద్దె యుద్ధం వచ్చింది. ఆఖరికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళు టూరిజం నష్టపోయినాం కదా, వానికి అర్థమైంది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మనం లక్షద్వీపును మనం డెవలప్ చేసుకుందాం, అది సముద్రం ఇది సముద్రమే, దీవులే కదా, మాల్దీవ్స్ పోవాల్సిన అవసరం లేదు, మన టూరిస్టులు అందరూ ఇటు బొమ్మని ఒక్కసారి మోడీ గారు పర్యటించి వచ్చిన తెల్లారి నుంచి దాదాపు 50% టికెట్స్ మన మాల్దీవ్స్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా మన భారతీయులు టూరిజం విషయంలో. అందుకనే మాల్దీవ్స్ దిగొచ్చు. మళ్ళీ ఇప్పుడు చైనాతో ఎవరైతే అంటగా అవుతున్నారో వాళ్ళందరూ నష్టపోతున్నారు అంటున్నాడు. వాళ్ళ ఆర్థిక స్థితి, ఆఖరి నేపాల్ అంతర్యుద్ధం వచ్చి చూసిన కదా, భూటాన్ మీద కూడా అదే జరుగుతుంది. అంటే మన చుట్టుపక్కల ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఇట్లాంటి సంక్షోభం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సైనిక సంక్షోభం. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం ఉంది. 500 రూపాయల కిలో గోధుమ పిండి అమ్ముతున్నారు. పెట్రోల్ రేటు 450 రూపాయలు. పెట్రోల్ మన రూపాయలు కదా వాడేది, 450 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉంది. మన దగ్గర 118 అయితే గగ్గులు పెడుతున్నాం, 450 రూపాయలు ఉన్నది. ఆర్థికంగా పుత్త పురాండిపోయింది. ప్రపంచ బ్యాంకు ఆనాడు ఇచ్చిన $1 మిలియన్ అంటే 8,500 కోట్లు. అప్పుడు 85 రూపాయలు ఉండే డాలర్ విలువ 8,500 కోట్లు. మొత్తం అంతా సైన్యానికి ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడ డబ్బులు లేవు. ఇప్పుడు మునీరు బిచ్చబతుకోవాల్సిన పరిస్థితి అక్కడికి వచ్చిన పరిస్థితి వచ్చింది. అట్లానే చూస్తున్నాం మనం. ఇటీవల ఈ పర్యటనలు కూడా కొంత వరకు ఆసిఫ్ మునీరు వీళ్ళందరూ కూడా అమెరికా పర్యటన, అట్లాగే చైనా పర్యటన, వీటి వల్ల కూడా పాకిస్తాన్ మెల్లమెల్లగా మరి ముగ్గులోకి దించుతుందా అని అనుకుంటున్నా. చైనాతో స్నేహం చేసిన ఏ దేశం బాగుపడలేదు. ఇంకోటి ఏంటంటే రష్యా కూడా ఎప్పుడు దూకుడుగా పోదు. అటువంటిది భంగపడ్డ ఆఫ్ఘనిస్తాన్ ను మళ్ళీ ఆయుధంగా చేసుకొని పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రష్యా ఉంటుంది. కానీ రష్యాని ఏమైనా కంట్రోల్ చేసే శక్తి ఏమైనా మన చైనాకు ఉంటుందా? చైనా ఏమైనా రష్యాను వద్దంటదా అంటే వద్దన లేదు అంటున్నాను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా 30 సంవత్సరాలకు తిష్టవేసినప్పుడు ఎక్కడ కూడా చైనా ఆటంకం పరచలేదు. ఎందుకంటే ఉగ్రవాద నిర్మూలన అనే పేరు మీద పోయింది కనుక ఆ ఉగ్రవాదాన్ని రష్యా కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ ఇవన్నీ కూడా ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకునేటువంటి స్థితిలోనే ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా పాకిస్తాన్కి సంబంధించి దౌత్యపరంగా ఎట్లాంటి పరిష్కారం కనిపించట్లేదు. సో పాకిస్తాన్ కూడా ఎక్కడైనా చర్చలకైనా లేదంటే ఒక మెట్టు దిగుతుందా అనుకుంటే దిగట్లేదు. సో ఎటువైపు చూసినా సైనికుల్ని మోహరించి ఇంకా అలసట అయ్యేటువంటి పరిస్థితులు, వీక్ అయ్యేటువంటి పరిస్థితి పాకిస్తాన్ కనిపిస్తోంది. సో ఇంకా గాంభీర్యంతోనే ఉంటుందా? అట్లాగే ప్రపంచం ముందు తనను తాను నిందితులాగానే ప్రచారం చేసుకుంటూ ఉంటారా, లేదంటే ఏమైనా కాళ్ళబేరానికి వచ్చే అవకాశం ఉండొచ్చా? ఓడిపోయిన ప్రతిసారి పాకిస్తాన్ మళ్ళా నాదే కింద పడ్డా నాదే పై చేయి, పైన పడ్డా నాదే పై చేయి అంటుంది. దీనికి ఇద్దరు అండ చూసుకుంది పాకిస్తాన్. ఒకటి చైనా అండ, రెండోది అమెరికా అండ చూసుకుంటుంది. ఈ రెండు అండలతోని నష్టపోయే తానే కదా. అంతేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఏది ట్రంప్ కన్నా తర్వాత, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కన్నా ముందు చూసుకుంటే మీరు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం. పాకిస్తాన్ ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఉగ్రవాద దేశం అని ఆయన అన్నాడు. అంటే పాకిస్తాన్ ఏం ఊరుకోలే. ఏమన్నది? అసలు నేర్పింది మీరు నేర్పిన విద్య, నీరు దాక్షాన్ని నీవు నేర్పిందే కదా మా ఉగ్రవాదాన్ని. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయమని మీరు చెప్పలేదా అని ఆనాడేవాడిని. అందుకనే ఇప్పుడు ఏంది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయమనేది అమెరికాకు వ్యతిరేకంగా చైనా రష్యా వస్తుంది. యాక్చువల్ గా యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కాదు, రష్యా అమెరికా మధ్య అంటున్నాను. ఎందుకంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇస్తుంది, అమెరికానే పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. ఈ రెండు దేశాల మధ్యన ఇప్పుడు అయిపోయింది రెండు దేశాలు అంట. అందుకని పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే ఆఫ్ఘనిస్తాన్ మంచి మిత్రుడే, మాకు నష్టం లేదు అని చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు ప్రోత్సాహం ఇచ్చింది పాకిస్తాన్ నుంచే. మొత్తం ఊతమందించింది అమెరికా పలాయనం చిత్రించడానికి ముఖ్యంగా పాకిస్తానే కారణమైంది. కానీ ఆ పాకిస్తాన్ నమ్ముతుంది అమెరికా ఇప్పుడు కూడా. కనుక ఇప్పుడు ఏమైతుందంటే
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు డ్యూరాండ్ రేఖ దాటి ఆ 3 జిల్లాలను స్వాధీనం చేసుకునే పరిస్థితి అతి త్వరలో వస్తుంది. కాకపోతే పాకిస్తాన్ సైనిక శక్తిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ గెరిల్లా యుద్ధం ముందు చూసి ఇరాన్ అమెరికా ముందు ఎంత చిన్న దేశం సైనిక పరంగా, కానీ గెలిచిందా సార్, పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక మాజీ క్రికెటర్ వాళ్ళ సోదరుడు చనిపోతే అక్కడ కనిపించిందే ఉగ్రవాదులు. సో ఉగ్రవాదులతోనే పాకిస్తాన్ ఉంది. ఉగ్రవాదులతో అందరికీ లింకులు ఉన్నాయి, క్రికెటర్లకు లింకులు ఉన్నాయి, ప్రభుత్వాలకు లింకులు ఉన్నాయి, సైనికులకు లింకులు ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదులుకోవడానికి ఇప్పుడున్నటువంటి అవకాశం పాకిస్తాన్ ముందుంది. బట్ ఉగ్రవాదాన్ని వదులుకొని వ్యవసాయం సైడు ఆర్థిక పరంగా నిల్చుంటుందా, లేదంటే పాకిస్తాన్ అదే ధోరణిలో ముందుకెళ్తుందా? అదే జరిగితే రాబోయే రోజులు ఎట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలా? పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం మీద, విద్వేషాల పునాది మీద ఏర్పడింది. పాయింట్. ఇవాళ ఉగ్రవాదం అనే పులి ఎక్కి స్వారీ చేస్తుంది. అది దిగితే ఆ ఉగ్రవాదం వాళ్ళు చంపేస్తుంది. అసలు ఉగ్రవాదం ఊతంగా నడుస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా ప్రభుత్వాన్ని నిలదొక్కునే సందర్భం ఏమన్నా ఉందా? ఆనాటి జనాలదా 5 ఏళ్లు వరుసగా ఏ పాలకుడైనా ప్రజాస్వామ్యంగా పాలించింది ఆ పాకిస్తాన్? లేదు కదా. అంటే ఆ పాలకుల మీద సైన్యం పెత్తనం ఉంటుంది, సైన్యం మీద మనకు ఉగ్రవాదుల పెత్తనం ఉంటుంది, తీవ్రవాదుల పెత్తనం ఉంటుంది, ఇస్లామిక్ తీవ్రవాదుల పెత్తనం ఉంది. కనుక అంతిమంగా ఇస్లామిక్ తీవ్రవాదులే వాళ్ళ కాడ పెత్తనం చేస్తున్నారు. కనుక ఇవాళ వీళ్ళు ఎంత ప్రజాస్వామ్యం మీదికి మాట్లాడినా కూడా స్పష్టంగా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు. ఉగ్రవాదం నుంచి దిగడానికి ఇప్పుడు రేపు పులి మీద స్వారీలాగానే ఉంది కానీ దిగలేరు అంటున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ అమెరికా రష్యా ఇద్దరి మధ్య నలిగిపోయేది ఖచ్చితంగా పాకిస్తాన్ అంటున్నాడు. అమెరికా ఇటు మద్దతు చేసి రష్యా అటు పక్కన మద్దతు చేస్తే ఉగ్రవాదాన్ని ఇంకా పెంచి పోషించినట్టు అవుతాయి కదా. వాళ్ళు తాలిబాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించిందే పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ లో తాలిబాన్లు పాకిస్తాన్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్యన డ్యూరాండ్ రేఖ దాటి వాళ్ళు వస్తే రాని అని ఇక్కడ తాలిబాన్ అనుకుంటారు, పాకిస్తాన్ తాలిబాన్లు. అటుపక్క తాలిబాన్లు ఏమనుకుంటున్నారు, మేము గ్యారెంటీ దాటి రావాలి, 3 జిల్లాలు స్వాధీనం చేసుకుందాం, డ్యూరాండ్ రేఖ మొత్తం చెరిపేద్దాం, ఇప్పుడు పాకిస్తాన్ కొత్త భూభాగం మాకు కావాలని తాలిబాన్ అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎడారి పోరాటమే. యాక్చువల్ గా సింధు పంజాబ్ ప్రాంతం మాత్రమే సస్యశామం. నెక్స్ట్ భారత్ అడుగు ఎట్లా ఉండొచ్చు? సింధు నది పైన ప్రాజెక్టులు కట్టుకునే హక్కు కూడా భారతదేశానికి ఉంది. సో అట్లాంటి అడుగులు ఏమైనా వేస్తుందా? కట్టుకుంటాము. ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇది అబేన్స్ లో పెట్టినాం, ఇప్పుడు రద్దు చేయడానికి వీల్లేదు. ప్రపంచ బ్యాంకు ద్వారా ఒప్పందం ఏది ఉందో రద్దుకు అక్కడ అవకాశం లేదు. కానీ దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. తూర్పు నదులన్నీ మన ఇష్టం ఉన్నట్టు వాడుకుంటాం, పశ్చిమ నదులు వాళ్ళవి, తూర్పు నదులు మనవి. ఈ తూర్పు నదుల మీద మన అవసరమైన ప్రాజెక్టులు కట్టుకొని పంజాబ్ అట్లాగే కొంతవరకు ఇటు పక్కన రాజస్థాన్ లో కూడా కొంత భాగం, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కొంత భాగాన్ని మనం నీటిపారుదల సౌకర్యం కల్పించే అవకాశం, ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కోసం ఢిల్లీ దాకా మనం తీసుకునే అవకాశం ఉంది. అది మన తూర్పు నదుల మీద మనం ఆనకట్లు కట్టుకుంటే ఆ పనిలో ఉన్నది ఈ ప్రభుత్వం ఏర్పడకుండా చేస్తున్నది. సిపెక్ రహదారి కూడా ఒక రకంగా మధ్యలో అయిపోయింది. చైనా కూడా భయపడుతుంది, ఏమో రేపు ఎట్లుంటుందో చూద్దామని. అందుకని పాకిస్తాన్ ఇట్లా కనుక ప్రవర్తిస్తే 3 ముక్కలయ్యే అవకాశం ఉంది. ఒకటి డ్యూరాండ్ రేఖ ఇతర కూడా ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది, అటేమో బలూచిస్తాన్ ఏమో స్వతంత్రం ప్రకటించుకుంటది, ఇటు ఆక్రమిత కాశ్మీర్ ప్రజలేమో తిరుగుబాటు చేసి ఇండియాలో కలుస్తామంటున్నారు. ఈ విధంగా మిగిలేది ఒకటే, పంజాబ్ సింధు ప్రావిన్సెస్ ఉన్నాయి, అవి మిగులుతాయి. అక్కడి నుంచే నాయకత్వం ఉంది, అక్కడి నుంచే సైన్యం ఉంది, అక్కడి నుంచే ప్రజా నాయకత్వం ఉంది, ఆఖరికి తీవ్రవాదులు కూడా అక్కడి నుంచే ఉన్నారు. కనుక మిగిలేది ఆ పాకిస్తాన్ లో ఒక ముక్క మిగులుతుంది, 3 ముక్కలు అవుతాయి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పాకిస్తాన్ ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పటికీ అమ్మకపోతే గాంభీర్యం వదిలిపెట్టి కాళ్ళబేరం రాకపోతే పాకిస్తాన్ ఆదుకునేటువంటి సోర్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తోంది. అటు భారత్తో సింధు నదికి సంబంధించినటువంటి నీళ్లను కూడా భారత్ ఇప్పటికీ ఆపేయడం జరిగింది. ఉగ్రవాదం, నీరు ఒకేసారి ఒకే దగ్గర ఒకే ప్రవాహంలో ఉండదు, నీరు రక్తం ఒకే ప్రవాహం ఉండదు అంటూ భారత్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చేసింది, అల్టిమేటం జారీ చేసింది. సో భవిష్యత్ పాకిస్తాన్ ఇంకో 4 రోజుల్లో అధ్వానమైనటువంటి పరిస్థితులకు పోయేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.